మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. ఇందులోని చివరి వ్యాసం 218. ఆ ఆకృతి దాల్చిన లావణ్యం, మృదు మధురమైన అమోఘ వచనం, అనుగ్రహపూర్ణమైన ప్రసన్న వీక్షణం, మహనీయమైన జగన్మాతృభావన, పరిణితి చెందిన మనస్సు, పరిపక్వమైన హృదయం, పరిపూర్ణమైన జ్ఞానం, పరమోన్నతిని చేరిన యోగం, సర్వ సమదృష్టి, సర్వత్రానురాగం, వాత్సల్యామృత వర్షం, మహిమాన్విత చరితం, సరిహద్దులు లేని సహనం, కన్ను నిండా తొణికిసలాడే కారుణ్యం, ఆకలి అలసట ఎరుగని నిత్య చైతన్య స్థితి, చూడగానే ఎవరినైనా ఆహ్లాదపరిచే బ్రహ్మవర్చస్సు. ఈ షోడశ దివ్య కళలకు మానవ రూపమే అమ్మ. మానవ శరీరంలో శోభిల్లే మాధవత్వమే అమ్మ. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చేత ప్రవచింపబడ్డ స్థితప్రజ్ఞ లక్షణాలకు సజీవ ఉదాహరణమే అమ్మ. వేద వేదాంగాల్లో అభివర్ణితమైన తత్వసారానికి మానవాంగన రూపమే అమ్మ. ఆ పరమాద్భుత వ్యక్తికి సమకాలీకులై ఆ పుణ్యమూర్తిని దర్శించి ఆ దివ్య ప్రేమను అనుభవించిన వాళ్ళు పరమధన్యులు. కనీసం ఆ లోకోత్తర చరిత్రను చదివి ఆనందించగలిగిన వాళ్ళు ధన్యులే. ఈ సందర్భంగా మాతృ సంహిత శ్రవణ ఫలశ్రుతిగా మనకు శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు అందించిన ముగింపు వాక్యాలను ఇక్కడ చదువుకుందాము. జయహో మాత. రామకృష్ణ అన్నయ్యకు లభించిన గొప్ప అవకాశం మాతృశ్రీ పత్రిక సంపాదకత్వం. ప్రారంభోత్సవం రోజున నాన్నగారు అన్నయ్యతో, రామకృష్ణ, ఒక వ్యక్తి గురించి ప్రతి నెల ఏం రాస్తావురా అన్నారు. అన్నయ్య, చూసే కన్ను వ్రాసే పెన్ను ఉండాలే గాని ఎంతకాలమైనా వ్రాయవచ్చు అన్నాడు. అమ్మ అన్నయ్య మాటలను అక్షర సత్యం చేసింది. దాదాపు 3 దశాబ్దాలు అవిచ్ఛిన్నంగా అన్నయ్య ఆ పత్రికకు సంపాదకత్వం వహిస్తూ అమ్మకు అక్షరోపాసన చేశాడు. ఈ సందర్భంలో కొన్ని జ్ఞాపకాలు. పోతన భాగవతం రాస్తున్నప్పుడు రామచంద్రుడే పోతన రూపంలో వచ్చి అల వైకుంఠపురంబులో పద్యం రాశాడని మనం చదువుకుంటున్నాము, చెప్పుకుంటున్నాము. అటువంటి ఘటనే అన్నయ్య జీవితంలో జరిగింది. మాతృశ్రీ సంపాదకీయ నిర్వహణలో ప్రతి నెల ఒక సంపాదకీయం వ్రాసేవాడు. వ్రాసిన ప్రతిసారి అమ్మకు వినిపించి అమ్మ ఒప్పుకోలు పొందేవారు. అలాంటి సందర్భాలలో ఒకసారి అమ్మ అన్నయ్యతో, నాన్న, ప్రతిసారి నువ్వు నన్ను అడగాల్సిన అవసరం లేదు. నువ్వు కలం పట్టుకు వ్రాయి, దాన్ని నడిపించే పూచి నాది అని అభయం ఇచ్చింది. ఆ తర్వాత అన్నయ్య కలం పుంఖానుపుంఖాలుగా అమ్మ సాహిత్యాన్ని సృష్టించింది. అందులో ఏది అన్నయ్య కలం నుంచి వచ్చిందో, ఏది అమ్మ కలం నడపటం వలన వచ్చిందో వారికే తెలియాలి. ఇంతటి యోగం అన్నయ్యకే కలిగింది. ఆ వ్యాసాలే మాతృ సంహిత పుస్తకంగా వచ్చింది. సరే, విషయానికి వస్తే మాతృ సంహిత గ్రంథం ఆవిష్కరణ 1999వ సంవత్సరం మే 5వ తారీఖు అమ్మ కళ్యాణం రోజున. అన్ని ఏర్పాట్లు జరిగాయి. శ్రీ హనుమాన్ బాబు గారి సారథ్యంలో ఆ కళ్యాణం రోజున అమ్మా నాన్నగారి చిత్రపటాలు పల్లకీలో ఊరేగిస్తున్నారు. ఆ సమయంలో హనుమబాబు గారు నన్ను పిలిచి ఆవిష్కరణ కోసం సిద్ధంగా ఉంచిన ఆ గ్రంథాల ప్యాకెట్టు తెమ్మన్నారు. ఎందుకో అని తెచ్చిచ్చాను. వెంటనే ఆయన ఆ గ్రంథం ప్యాకెట్ను పల్లకీలో అమ్మా నాన్నగార్ల చరణాల వద్ద ఉంచి పల్లకీ సేవ కొనసాగించారు. ఎంతటి అదృష్టం, ఎంత గొప్ప అవకాశం లభించింది ఆ గ్రంథానికి. అమ్మా నాన్నగార్ల పాదాల వద్దకు చేరింది. వారితో పాటు పల్లకీ సేవ పొందింది. మునుపెప్పుడో శ్రీకృష్ణదేవరాయలు పెద్దనామాతుడి పల్లకి తన భుజస్కంధాల మీద మోసాడట. ఇక్కడ రామకృష్ణ అన్నయ్య వ్రాసిన గ్రంథం అమ్మా నాన్నల వెంట పల్లకీ మర్యాద పొందింది. తనతో పాటు అమ్మ తన మర్యాదను ఆ గ్రంథానికి పంచింది. ఇలాంటి అదృష్టం పొందిన ఆ గ్రంథం అన్నయ్య కళ్ళ నుండి వెలువడటం అన్నయ్య ప్రతిభకు తార్కాణం. ఈ గ్రంథ ప్రభావం ఒకటి స్మరించుకుందాం. అన్నయ్య తన సాహిత్యం ద్వారా అజరామరం అయిన విషయం గుర్తుంచుకోదగ్గది. ప్రభాకర స్వామి అని ఒక గురువుగారున్నారు. ఆయన రామకృష్ణ అన్నయ్య మాతృ సంహిత గ్రంథం చదవటం తప్ప అమ్మను దర్శించింది లేదు. వారి నివాసం అమెరికా. ఒకసారి వారు ఒకరితో మాట్లాడుతూ, మీకు రామకృష్ణ అన్నయ్యతో పరిచయం ఉందా అని అడిగారు. పరిచయం ఏమిటి
ఆయన మాకు హితుడు, ఆప్తుడు, సన్నిహితుడు, మార్గదర్శి అని చెప్పాడతను. వెంటనే వారు, మిమ్మల్ని ఒకసారి ముట్టుకోవచ్చా అని అడిగారు. అతను నవ్వి, అదేమిటి, నేను మామూలు మనిషినే అన్నాడు. వీరు, అది కాదు, అమ్మని సన్నిహితం చేసిన రామకృష్ణ అన్నయ్యని స్పర్శించిన మిమ్మల్ని ఒకసారి ముట్టుకుంటే నాకు తృప్తి, ఆనందం అన్నారు. అది మాతృ సంహిత గ్రంథ ప్రభావం. అంతటి పవిత్రమైన గ్రంథాన్ని ధారావాహికగా శ్రవణం చేసిన మనందరి జీవితాలు ధన్యం. అమ్మ కృప మనపై అనంతంగా అమృతధారలై వర్షించుగాక. జయ హో మాత. విన్నారుగా, ఇవి మనకు శ్రీ కొండమది సుబ్బారావు అన్నయ్య గారు ఈ గ్రంథం పఠనం తర్వాత ఫలశ్రుతిగా అందించిన మాటలు. ఇప్పుడు చివరగా ఈ గ్రంథంలో శ్రీ నదీరా గారు అమ్మ గురించి రాసిన 2 కవితలతో మనం ఈ గ్రంథ పఠనాన్ని ముగించుకుందాం. ముందుగా శీర్షిక అన్నం. అన్నం తిని రమ్మన్నది అమ్మ, అర్థమేమిటివో మనసా. అన్నం తిని రమ్మన్నది అమ్మ, అర్థమేమిటివో మనసా. అన్నమన్న పరబ్రహ్మ స్వరూపం, అన్న యదార్థం ఇది తెలుసా. నూరేళ్ళు జీవించగమనని నోరారా దీవించెను జనని. అంతరార్థమిది అమ్మ స్వార్థమిది, అమ్మ తత్వమిది అమృతత్వమిది. ప్రసాదమది మన ప్రమాదములు పారద్రోలగలదో మనసా. ప్రగాఢ నిగూఢ ప్రేమతత్వముల ప్రచండ బలం ఇదియే తెలుసా. అన్నం తిని రమ్మన్నది అమ్మా, అర్థమేమిటివో మనసా. అన్నమన్న పరబ్రహ్మ స్వరూపం, అన్న యదార్థం ఇది తెలుసా. ఇప్పుడు మరొక కవిత చూద్దామా. శీర్షిక మురళీరవాలు. అమ్మ అన్నది అందరికి పెన్నిధి, ఆ అమ్మ సన్నిధి అమృతమై ఉన్నది. అమ్మ అన్నది అందరికి పెన్నిధి, ఆ అమ్మ సన్నిధి అమృతమై ఉన్నది. ఆ అమ్మ కన్న మిన్నయైన దేవుడు లేడు, అమ్మ లేక పుట్టినట్టి జీవుడు లేడు. అమ్మ అన్నది అందరికి పెన్నిధి, ఆ అమ్మ సన్నిధి అమృతమై ఉన్నది. మాతృసేవ మరచిపోని మనిషే మనిషి, ఆ మాతృసేవ మరచినట్టి మనిషిక దోషి. మాతృసేవ మరచిపోని మనిషే మనిషి, ఆ మాతృసేవ మరచినట్టి మనిషిక దోషి. అమ్మ అన్నది అందరికి పెన్నిధి, ఆ అమ్మ సన్నిధి అమృతమై ఉన్నది. అందరినీ ప్రేమించుట అమ్మ మతమురా, అందరినీ దీవించుట అభిమతమురా. అమ్మల గన్నమ్మ అనసూయమ్మరా, అమ్మల గన్నమ్మ అనసూయమ్మరా. అనసూయ నామమే అమృతమురా. అమ్మ అన్నది అందరికి పెన్నిధి, ఆ అమ్మ సన్నిధి అమృతమై ఉన్నది. అమ్మ అను మాట అది కమ్మని మాట, అది చక్కని పాట, అది చక్కెర మూట. అమ్మ అను మాట అది కమ్మని పాట, చక్కని పాట, అది చక్కెర మూట. జనని సేవ సద్గతులకు చక్కని హామీ, జనని సేవ సద్గతులకు చక్కని హామీ. జగజ్జనని అనసూయ సర్వాంతర్యామి, జగజ్జనని అనసూయ సర్వాంతర్యామి. అమ్మ అన్నది అందరికి పెన్నిధి, ఆ అమ్మ సన్నిధి అమృతమై ఉన్నది. ఆ అమ్మ కన్న మిన్నయైన దేవుడు లేడు,
అమ్మ లేక పుట్టినట్టి జీవుడు లేడు. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. అమ్మ అనుగ్రహ వీక్షణాల ఆశీస్సులతో, అమ్మ విశేషాలు తెలిపే మరో అద్భుతమైన గ్రంథంతో తిరిగి మనం త్వరలో కలుసుకుందాం. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి.